హలో బయర్స్, మీరు గనక మన పెందుర్తి ఏరియా ఇండియన్ సరౌండింగ్స్లో ఒక మంచి ప్రాపర్టీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారంటే, లైక్ ఇన్ ద సెన్స్ ఓపెన్ ప్లాట్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారంటే, ఇప్పుడు నేను చెప్పే ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది. మనం ప్రజెంట్ పెందుర్తి కరెక్ట్గా జంక్షన్ నుంచి లేఅవుట్లో ఉన్నామండి. ఇది లేఅవుట్ అన్నీ మీకు 30 feet రోడ్స్ వస్తాయి, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. ఇదేంటంటే ఒక ముడపాక విలేజ్ ఆనుకొని జస్ట్ మన ఆనందపురం పెందుర్తి జంక్షన్ నుంచి ఆనందపురం వెళ్ళే 6 lane హైవే నుంచి 3 km డిస్టెన్స్లో ఫుల్లీ ఇక్కడ మన ఆనుకొని విలేజ్ కూడా ఉందండి. ఇప్పటికిప్పుడు కూడా మీరు ఇల్లు కట్టించుకొని, లైక్ ఇన్ ద సెన్స్ కాటేజ్ కూడా కట్టించుకోవచ్చు, ఇల్లు కూడా కట్టించుకొని మీరు ఉండొచ్చు కూడా. రెసిడెన్షియల్ జోన్లో మనం ఉన్నాము. అన్ని 30 feet రోడ్స్ వస్తాయండి. ఇక్కడ స్టార్టింగ్ బిట్ సైజ్ వచ్చేసి మీకు 25-45 సైజ్, అంటే 125 square yards నుంచి ఉంది. కన్వర్షన్స్ అయితే అయిపోయండి. మీకు ప్రజెంట్ ఇప్పటికిప్పుడు మీరు ఇల్లైనా వెంటనే కట్టించుకోవచ్చు. బట్ లేఅవుట్ మీకు చూస్తే డెవలప్మెంట్స్ అన్ని యాజ్ పర్ ఉడా పరంగా చేసాం. బట్ లేఅవుట్ వచ్చేసి పంచాయతీ అండి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మీకు పడేది 12,800 రూపీస్ పడుతుంది. సో వెరీ స్లైట్లీ నెగోషియబుల్, డిపెండ్స్ ఆన్ యువర్ పేమెంట్ స్ట్రక్చర్ అండ్ ఆల్. సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఈ సరౌండింగ్స్లో మీకు తెలిసిందే, లైక్ ఇక్కడ మన లేఅవుట్ అడ్జసెంట్ వే నుంచి, అంటే పక్క నుంచి ఇలాగ చింతలపాలెం కూడా వెళ్ళిపోవచ్చండి. మన 6 lane నుంచి 3 km ఎంతైతే డిస్టెన్స్ వస్తుందో, ఈ పక్క నుంచి కూడా చింతలపాలెంకి 3 km వస్తుంది. ఇక్కడే జనచైతన్య లేఅవుట్ కూడా ఉంది. సో ఈ విలేజ్ అనుకుని ఉన్న లేఅవుట్ కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మీకు చాలా బాగా డెవలప్, అలాగే ఒక మంచి అసోసియేషన్ కూడా ఫామ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఓపెన్ ప్లాట్స్ ఏరియా మొత్తం కాంపౌండ్ వాల్ వేసి ఉంది. సో మీకు 30 feet వైడ్ రోడ్స్ అయితే ఇచ్చున్నారు. అలాగే కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ లేఅవుట్ అనేది ఉంది, మీరు లైవ్గా చూస్తున్నారు. అండ్ ప్రెసెంట్ వర్క్ కూడా జరుగుతుంది. అక్కడ మీరు చూడొచ్చు ఎంట్రన్స్ ఆర్చ్ కోసం చేస్తున్నారు. సో లేఅవుట్ ఏదో వదిలేసి ఇంకా ఏం కట్టలేదని అమ్మడానికి అయితే లేదు. ఇమీడియట్గా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చండి, అంత బాగుంటుంది లేఅవుట్ అనేది. సో చెప్పాను కదా, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, 100% వాస్తు కూడా ఉంటుంది. ఎంట్రన్స్ ఆర్చ్ ఇప్పుడు ఎలాగో అక్కడ మీరు ఒక్కసారి జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ వర్క్ జరుగుతుందా లేదని చెప్పి. ఎలక్ట్రిసిటీ కూడా మన లేఅవుట్లో పోల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇలా ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ కింద వస్తుంది, అది కూడా స్టార్ట్ చేస్తారు. సో మన మెయిన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అన్నది ఒక థాట్ ఉంటుంది. సో వెంటనే ఇప్పటికిప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చండి. అన్ని ల్యాండ్ కన్వర్షన్స్ కూడా అన్నీ అయిపోయినాయి. ఇల్లు కూడా మీరు వెంటనే కట్టించుకోవచ్చు. అండ్ క్లియర్ డాక్యుమెంటేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ నేను చెప్తాను కదండి. సో అది మీకు యాజ్ యూజువల్గా మీకు చెప్పింది ఏంటంటే ఈ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 4,500 ఉంది. సో ఇన్డెప్త్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారో అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనం చాలా ప్రాపర్టీస్ పెడతాం, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ పెడతాం. అలాగే పెట్టిన డబ్బులు మళ్ళీ రిటర్న్లో వస్తాయి. మంచి ఏరియా జోన్లో, రెసిడెన్షియల్ జోన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా నేను రెసిడెన్షియల్ జోన్ కోసం నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. అలాగే ఇంటీరియర్ సంబంధించి కూడా మన ప్రాపర్టీస్ వీడియోస్ పెడుతూ ఉంటాం. అలాగే మన ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే దాన్ని ఎలా మెయింటెనెన్స్ చేస్తే లైఫ్ లాంగ్ అనేది వర్దీగా ఉంటుంది అనే దానికోసం కూడా వీడియోస్ చేస్తూ ఉంటాం. ఫినాన్షియల్ అడ్వైజింగ్ కోసం మనం చేస్తూ ఉంటాం, మంచి మంచి ప్రాపర్టీస్ కూడా కోసం చేస్తూ ఉంటాం. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఎందుకంటే వాళ్ళకి మంచి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు అవుతారు. సో కుమార్, ఈ లేఅవుట్ అన్ని బాగానే చూపిస్తున్నావు, ఇది డెవలప్ అవుతుందా లేదా ఇక్కడ నేను తీసుకొచ్చా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. అది నాకు క్లియర్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి ఫ్యూ పాయింట్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి పెందుర్తి జోన్స్లో ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఒక 5 years బ్యాక్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. ఇక్కడ ఒకసారి 2-3 సార్లు రీసెంట్గా విజిట్ చేసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనకి వాటర్ పార్క్, అలాగే పెందుర్తి జంక్షన్ నుంచి అరకు 150 feet నేషనల్ హైవే కింద కన్సిడర్ చేయడం జరిగింది. ఇదంతా టూరిస్ట్ స్పాట్ కింద జరిగింది. రెసిడెన్షియల్ జోన్ కింద కూడా ఫామ్ అవుతుంది. 6 lane రావడం. ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్న లేఅవుట్లో మీరు చూస్తే కంప్లీట్ ఇదంతా విలేజ్ అండి. అంటే నివసిస్తున్నారు జనాలు. ఎక్కడో 3 km వెళ్ళిపోయి తొప్పల్లో మనం ఏం కొనియట్లేదు, కంప్లీట్ కాంపౌండ్ వాల్. ఈ విలేజ్ తెలియాలంటే వచ్చి విజిట్ చేస్తేనే తెలుస్తుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే సంప్రదించవచ్చు. వాళ్ళకి మనకి సైట్ విజిట్కి క్యాబ్ సర్వీస్, కంపెనీ నుంచి క్యాబ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సైట్ ఓనర్స్ కూడా, కంపెనీ ఓనర్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళు. సో చెప్పాను కదండి, చుట్టుపక్కల మనకు డెవలప్ అవుతుందా లేదని చెప్పి ఫ్యూ ఫ్యాక్టర్స్. ఫస్ట్ థింగ్ సరౌండింగ్స్లో మనం చూసుకుంటాం, మన అడ్జసెంట్లో ఏమైనా విలేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందా, ఎవరైనా ఉంటున్నారా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది. ఇది కంప్లీట్ తార్ రోడ్ అండి. మన అప్రోచ్ 3 km కూడా మొత్తం తార్ రోడ్డే.
అండ్ ఇక్కడ నుంచి చింతలపాలెం కూడా వెళ్ళిపోవచ్చు, పక్కన జన చైతన్య లేఅవుట్ కూడా ఉంది. ఇంకొక 1 km వెళ్తే ఆల్రెడీ అక్కడ కూడా ఒక విలేజ్ ఉంది. 1.5 km వెళ్తే ఆల్రెడీ విలేజ్ కూడా ఉంది, ఆల్రెడీ జనాలు కూడా నివసిస్తున్నారు. అండ్ ఇలా కూడా మనకి చాలా ఫ్యూ వేస్ ఉన్నాయండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ బస్సెస్ కూడా వస్తూ ఉంటాయి లోపలికి, ఎందుకంటే జనాలు ఉన్నారు కాబట్టి. ఎందుకు వస్తాయంటే విలేజ్ ఉంది కాబట్టి. అండ్ adjacent to Mudpaka village road, near to schools and colleges, near to hospitals and temples, ready for construction.